ఇదిగో ఇది మీరు ఉండేందుకు. తోటలో పనులన్నీ మీరే చేయాలి. మేము ఉండడానికి ఇంత పెద్దదా? గుడి చేసుకునేంత వరకు మీరు ఇక్కడే ఉండొచ్చు. ఇంట్లో ఎవరుండేవారు? ఎవరూ లేరు. పెద్దయ్య గారు ఎప్పుడైనా తోటకు వచ్చినప్పుడు కాసేపు కూర్చుని ఉంటుంటారు. ఓహో, పెద్దయ్య గారు ఉండేవారు అన్నమాట. మరి చిన్నయ్య గారు? చిన్నయ్య గారు ఇప్పుడు లేడుగా, అలిగి దేశాలు మీద పడిపోయాడు. ఆయన వచ్చేంత వరకు ఈ తోటకు యజమానులు మీరే. యజమాన? నౌకర్లు కూడా. కొంపదీసి యజమాని ఉద్దేశి జీతం ఎవరా ఏమిటి? ఎందుకు బాబు? పెద్దయ్య గారితో మాట్లాడి అన్ని ఏర్పాట్లు నేను చేస్తాను. సరే, నీ పేరేంటి? నా పేరా వెంకన్న అంటారు. వెంకన్న. ఇదిగో వెంకన్న గారు, మా ఇద్దరికి జీతం సమానంగా ఇవ్వాలి. ఆడపిల్ల కదా అని తక్కువ ఇస్తే నేను ఒప్పుకోను. ఇప్పుడు జీతం కూడా ఎందుకండి? నీకు తెలియదు ఊరుకు. పెద్దాలతో పని. జీతం ముందుగానే మాట్లాడుకోవడం ఎందుకైనా మంచిది. ఏ వెంకన్న? కాదు వెంకన్న గారు. ఓ అలాగే ఇప్పిస్తాను. అదిగో మీకు కావాల్సిన వంట పాత్రలన్నీ అక్కడ ఉన్నాయి. నేను వెళ్ళి బియ్యం పంపిస్తాను. నువ్వు లోపల వెళ్ళాలి చదువుకో. సరోజా, నాకు దాహంగా ఉంది. ఒక కొబ్బరి బండ మట్రా. వాళ్ళు అడగకుండా తెస్తే దొంగతనం కదండి. దొంగతనమా? నీకు తెలియదేమో. ఇప్పుడు కొత్త కేకలు వచ్చాయి. దున్నేవాడిదే భూమి, ఏలేవాడిదే రాజ్యం. తీసుకురా. అలాగే. ఎవరు నువ్వు? నేను గంటయ్య కొడుకు బొబ్బు తినలే. నువ్వా నాయనా? రా కూర్చో. కూర్చోడానికి ఏం కానీ గుండెత్తేది? ఆ దొడ్డో దగ్గర ఏడుస్తూ ఉంది. గుండెత్తా గుండెత్తా. ఏమిటి గుండెత్తా ఇక్కడ కూర్చున్నావు? అశోకవనంలో సీతమ్మోరిలాగా. అయ్యో అయ్యో అయ్యో, ఇదేమిటి ఇంత చిక్కిపోయా? ఏముంది నాయన దిగులు. నీకు దిగులేమిటి గుండెత్తా? మహారాణిలాగా చక్రం తిప్పింది దానివి. ఆ కాలం అంతా పోయింది నాయన. ఈనాటికి అదిగో రాక్షస చేతిలో పడి నాకు ఈ గతి పట్టింది. ఎవరా? అదే ఆ దుర్గి దుర్గి మా కోడలు మేనత్త. అట్టాగా? దాని సంగతి నేను చూసుకుంటాను. ఏది ఓ వందిలా బడి. నా దగ్గర ఎక్కడికి నాయన? ఇప్పుడు పెత్తనం అంతా దాంతేగా. ఇదిగో దాన్ని పెట్టి తాళం పక్కన కొట్టామంటే వందలేం కర్మ. వేలకు వేలు నోట కట్టలు పడతాయి. వస్తా. నీ పెట్టి తీసుకురా, డబ్బు కావాలి. నా దగ్గర ఎక్కడిది? గుండెత్త నాకంతా చెప్పిందిలే. తీసుకురా. తీసుకో బాబు, నీకంటేనా? 10 చాలదు, 100 కావాలి. 100 ఇస్తాను. తీసుకో ఆయన, ఇదంతా నీదేగా. అయితే మీ నాన్న నీతో ఏం చెప్పలే? ఏమిటది? నాకు వెనక ముందు ఎవ్వరూ లేరు. నిన్ను పెంచుకొని మా బావ కూతురు నీకిచ్చి పెళ్లి చేసి నా ఆస్తి అంతా నీకు అప్పచెప్పాలని గంపడాస్తూ ఉన్నాను. అవునవును, మా నాన్న చెప్పాడు, నేనే మర్చిపోయాను. వస్తా. చూడు నాయనా, డబ్బు వృధాగా ఖర్చు పెట్టకు. నా కష్టార్జితం. అబ్బే, ఖర్చు చేయను.
ఒకటి ఉప్పు ఎలా తింటున్నారండి? ఏం బానే ఉందే. అబద్ధం. నేను బాధపడతానని అలా అంటున్నారు. క్షమించండి. చేతగాని వంట. మీరు కడుపు నిండా తినడానికి కూడా లేదు. వంట ముఖ్యం కాదు సరోజ, చేసి పెట్టేవాళ్ళ మనసు. ప్రేమతో పెట్టింది చేదైనా అమృతంతో సమానం. మీరెంత మంచివారండి. ఏం లాభం, నిన్ను సుఖపెట్టలేకపోతుంది. ఇప్పుడు మాత్రం నాకేం లోటు. ఎంతో హాయిగా ఉన్నాను. వచ్చావానైనా రా, నీకోసం ఎదురు చూస్తున్నా. ఏమిటి సంగతి? రాత్రి గుండమ్మ చేసిన అల్లరి అంతా ఇంత కాదు. నేను నీకు డబ్బిచ్చానని, నా ఇల్లంతా దోచుకుంటున్నారు, పోలీసులు పిలిపిస్తానని ఒకటే రాద్ధాంతం. నువ్వు దొంగవంట, కూనీకోరవంట. నిన్ను నన్ను కలిపి జైలు పంపిస్తుందట, జైలుకి. అట్లాగా? ఇదివరకే కూతురికి ఇల్లంతా దోచిపెట్టింది. ఇప్పుడు నగలు కూడా అమ్మి కూతురు పంపించాలని చూస్తుంది. ఆ 4 నగలు ఒలుచుకుంటే గాని దాని పొగరనగదు. రా పద. లోపల తప్పున్నావే, రావే బయటికి. దిగవే కిందకి. ఏమిటి రాత్రి కూసావు? ఇప్పుడు కుయ్యి. అబ్బాయిని జైలు పంపుతావా? ఏది పంపు చూద్దాం. మాట్లాడవే. నేను ఎప్పుడన్నాను అయినా? నేను ఎప్పుడన్నానే? అనలేదు. అన్నగలివి నగలు గలడు పోలీసులు పంపిస్తాను చూడు. దెబ్బకి వస్తావు. ఇదిగో. తెలుసు వృద్ధులు. పోలీసుల్ని పిలిపిస్తుందట. దీన్ని లోపల నెట్టి గొళ్ళెం పెట్టు. పదవే. అది కాదే. చూడైనా ఆ నగలితాయి. ఆహా, వీళ్ళకి అమ్మితే సరైన ధర రాదు. అందుకని ఆ డబ్బు నేనే ఇస్తాను. ఇస్తాయి.